శ్రీ గురుభ్యో నమ. మనం రామాయణంలో సుందరకాండ పారాయణ చేసుకుంటాం. అందులో సీతమ్మ తల్లి హనుమ తిరిగి వెళుతూ ఉంటే తన చూడామణిని ఇచ్చి అతనితో ఇలా రామునికి తనకి మధ్య జరిగిన ఒక కథని ఇలా చెప్తున్నాడు అమ్మ. ఒకనాడు చిత్రకూటంలో ఉండగా నేను రాముని తొడపై తలపెట్టుకొని పడుకొని ఉన్నాను. తరువాత రాముడు నా ఒడిలో పడుకొని నిద్రిస్తున్నప్పుడు ఒక కాకి వచ్చి నా గుండెలపై వాలి నా స్తనముల మధ్య భాగాన్ని మాంసము ముక్క అనుకొని భ్రమించి తన ముక్కుతో పొడిచింది. మరల వచ్చి పొడవడంతో అక్కడ గాయమై రక్తం రావడం మొదలైంది. అలా నా వక్షస్థలం నుండి జారిన రక్తము నా ఒడిలో గాఢ నిద్రలో ఉన్న రామచంద్రమూర్తి ముఖంపై కొన్ని రక్త బిందువులు పడ్డాయి. నేను బాధకి ఓర్చుకోలేక అటు ఇటు కదులుతూ ఉంటే రామచంద్రమూర్తి వెంటనే నిద్రలో నుండి లేచి, ఎవడురా 5 తలల పాముతో ఆటలాడుతున్నాడు అంటే ఇక్కడ సీతమ్మ తల్లి 5 శిరస్సులు ఉన్న గాయత్రి మాత అని శ్రీరాముడు చెప్పారు. అటువంటి గాయత్రి స్వరూపం అయిన ఆమెతో చెలగాటమాడి బ్రతుకుదామనే అని అన్నారు. ఆ కాకి ఇంద్రుని కుమారుడు. కాకి కాళ్ళకి ఉన్న రక్తాన్ని, నోటిలో ఉన్న మాంసపు ముద్దని చూసి రాముడు కోపించి పక్కనే ఉన్న గడ్డి పరక ఒక దానిని తీసి మంత్రించి బ్రహ్మాస్త్రంతో సమానంగా దాన్ని వదిలాడు. ఆ కాకి మీదకి వదిలాడు. దాని నుండి తప్పించుకోవడానికి ఆ కాకి 3 లోకాలకు తిరిగింది. తన తండ్రి అయిన ఇంద్రుని వద్దకు కూడా వెళ్ళింది. కానీ దానిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. అప్పుడు స్వర్గంలో ఉన్న దశరథుడు ఇలా అంటాడు, అది రామబాణము, దానిని రాముడే తప్పించాలి అని అనగా ఆ కాకి తిరిగి రాముని ముందు పడింది. రాముని ముందు పడి తన ముందుకు వచ్చి పడింది. అప్పుడు తన ముందుకు వచ్చి పడిన అది తనకు శరణాగతి చేసినట్లే భావించి రాముడు నీకు నేను అభయమిస్తున్నాను అని ఆ కాకి అని చెప్పాడు. అప్పుడు ఆ కాకి బ్రహ్మాస్త్రం అని చెప్పగా అప్పుడు ఆ కాకితో ఇలా అన్నాడు, బ్రహ్మాస్త్రానికి ఏదైనా అత్యంత విలువైనది ఇవ్వాలి, అప్పుడు నీ ప్రాణం నీకు దక్కుతుంది అని చెప్పగా నీ శరీరంలో ముఖ్యమైనది నువ్వు ఆ కాకికి ఇవ్వాలి. అదే సర్వేంద్రియాణం నయనం ప్రధానం కనుక నీ కుడి కంటి చూపును నీకు చాలా ముఖ్యమైనది కనుక నీ కుడి కంటి చూపును ఈ బ్రహ్మాస్త్రానికి నువ్వు ఇవ్వు అని అనగా అప్పుడు ఆ బ్రహ్మాస్త్రము కుడి కంటి చూపును హరిస్తుంది అని అనగానే కాకి తన కుడి కంటి చూపును బ్రహ్మాస్త్రానికి సమర్పించింది. అందుకే కాకులకు అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక కంటి చూపే ఉంటుంది. శ్రీరామచంద్రుని ఆగ్రహానికి గురి అయి కాకి జాతి మొత్తం అంతా కూడా తన కుడి కంటి చూపుని పోగొట్టుకుంది. అలా ఆ కాకి వెళుతూ రాముడికి నమస్కరించింది. అలాగే దశరథునికి కూడా నమస్కరించింది. హనుమ సీతమ్మ చెప్పిన ఆ కాకాసురుని కథ విని అమ్మ ఇచ్చిన ఆ చూడామణిని కూడా తీసుకొని కన్నులకు అద్దుకొని తలపై ఉంచుకొని సీతమ్మ తల్లికి ప్రదక్షిణం చేసి నమస్కరించి మనస్సులోనే రామునికి అంజలి ఘటించి అక్కడి నుంచి మరలి వెళ్ళడానికి సీతమ్మ తల్లి దగ్గర అనుమతిని పొంది తన శరీరాన్ని పెంచి ఒక్క ఊపున ఉత్తర దిశగా లంఘించి ఎగిరెను. హనుమ మనస్సులో ఇలా అనుకుంటున్నాడు, ఇలా సీతమ్మ జాడ తెలుసుకొని వెళితే చాలదే, చేయవలసినది ఇంకా చాలా ఉంది అని కల్పించుకొని ఒక రాక్షసులతో కలహం తెచ్చుకొని నేను వెళ్తాను, ఈ అసురులను పరిశీలించి రాక్షస వీరుల శక్తిని తెలుసుకొని సుగ్రీవాది వానరుల వీరులకు నేను తెలియజేస్తాను అని హనుమ తోరణ స్తంభముపై నిలిచెను.
ఆ పక్కనే ఉన్న పద్మమ పద్మములతో నిండిన సరోవరాన్ని పాడు చేస్తూ నీటిలో నిండి ఉన్న జలాశయాల్ని అన్నిటినీ కూడా చెల్లాచెదురు చేస్తూ వాటి గెట్లను కొట్టివేసి పళ్లతో పూలతో ఉన్న చెట్లను పెకిలించి నేల మీద పడవేస్తూ ఉద్యానవనాలను ధ్వంసం చేస్తున్న చేస్తూ రాజప్రాసాదాలను బద్దలు చేస్తున్న హనుమను ఆ ద్వారబంధమున ధ్వంసము చేసి అతి సుందరమైన ఆ అశోకవనమును హనుమ చిందరవందర చేసెను. ఈ ఈ కలకలానికి అక్కడ ఉన్న జంతువులన్నీ కూడా చెదిరి భయపడి అటు ఇటు పారిపోతూ ఉండగా పక్షులు కూడా తమ గూళ్ళు చెదరగా గుంపులు గుంపులుగా దీనాలాపములు చేయుచు ఎగిరిపోతున్నాయి. ఈ రీతిగా మారుతి సీతమ్మ ఉన్న సింసుపా వృక్షము తప్ప మిగిలిన అశోకవనాన్నంతా కూడా ధ్వంసము చేసెను.